వేసవి సెలవులు వస్తున్నాయంటే చాలు ఏడాది పాటు చదువులలో నిమగ్నమైన విద్యార్థులు సరదాగా గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే ఆ సమయంలో విద్యార్థులకు ఇతర అంశాలలో మెలకువలు నేర్పేందుకు కృషి చేస్తున్నారు విజయవాడకు చెందిన చిత్రకారుడు, చిత్రకళోపాధ్యాయుడు స్ఫూర్తి శ్రీనివాస్. పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షలు వ్రాసి అలసిపోయిన విద్యార్థులు వేసవి సెలవుల్లో చిత్రలేఖనం మరియు ఇతర అంశాలలో ప్రావీణ్యం సాధించేలా సహకారం అందిస్తున్నారు. చిన్నారుల పరిజ్ఞానాన్ని పెంపొందించే విధంగా వారిలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు వేసవి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 వరకు వివిధ క్లాసులు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యానికి మెరుగులు దిద్దుతున్నారు. వేసవి సెలవులను పురస్కరించుకుని విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ శిబిరంలో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్, పెన్సిల్ షేడింగ్, పెన్ డ్రాయింగ్, కార్టూన్స్, పెయింటింగ్, హ్యాండ్ రైటింగ్, క్యాలిగ్రఫీ, పేపర్ క్విల్లింగ్, క్లే మౌల్డింగ్, మండాల ఆర్ట్, మైక్రో ఆర్ట్, లీఫ్ ఆర్ట్, ఫోటోగ్రఫీ, ఫోటోషాప్, డిజిటల్ పెయింటింగ్ ఇలా వివిధ అంశాల్లో శిక్షణను అందిస్తున్నారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సైతం ఈ శిక్షణ శిబిరంలో చేరి ఓనమాలు నేర్చుకుంటున్నారు. ఈ శిక్షణ శిబిరంలో చేరిన చిన్నారులు ప్రతిరోజు 2 గంటలు పైగానే సమయాన్ని కేటాయిస్తూ సరదాగా గడుపుతున్నారు. క్రీడలన్నా చాలా ఇష్టం. అందుకే విజయవాడలోని స్ఫూర్తి ఆర్ట్ స్కూల్కి వచ్చి పెన్సిల్ షేడింగ్, పెయింటింగ్, కలరింగ్, పేపర్ క్రాఫ్ట్ అన్నీ నేర్చుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్లో అన్ని సమయాన్ని ఉపయోగించుకున్నామని విజయవాడలోని స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్కి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి 1 మంత్ అయింది. ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే నాకు రాని విద్య కూడా నేర్చుకున్నాను. సార్స్ టీచింగ్ కూడా చాలా బాగుంటుంది. అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు పెన్సిల్ షేడింగ్ అంటే చాలా ఇష్టం. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే ఇష్టం. అందుకని చెప్పి చాలాసార్లు ఫోర్స్ చేసిన తర్వాత మా మదర్ని అప్పుడు జాయిన్ చేశారు. ఒక అందమైన చిత్రాన్ని గీయాలంటే ఎంతో ఏకాగ్రత, ఓర్పు, పరిశీలన శక్తి ఎంతో అవసరం. చిత్రలేఖనం ద్వారా సహనం, పరిశీలన శక్తి, ఓర్పు అలవాటు పడతాయి. ఒక విద్యార్థి 2 గంటలు కూర్చొని ఒక చిత్రం గీశాడంటే చదువు విషయంలో కూడా ఆ ఏకాగ్రత వస్తుంది. చిత్రాలు గీయడంలో మెలకువలను నేర్చుకుంటూ తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఎంతో మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులను బలవంత పెట్టి చిత్రలేఖనం నేర్చుకునేందుకు ఇక్కడికి వస్తున్నారంటే పిల్లల్లో ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. తమకు తెలియని విషయాలను గురువు స్ఫూర్తి శ్రీనివాస్ వద్ద నేర్చుకుంటూ అందమైన చిత్రాలను గీస్తున్నారు. నా పేరు జ్యోషిత. నేను 6th క్లాస్కి వెళ్తాను. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టము. మా డాడీ నా ఆర్ట్ని చూసి ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ చేశారు. ఇక్కడ నాకు ఆర్ట్ అవన్నీ నేర్పిస్తున్నారు. ఆర్ట్, కొరియోగ్రఫీ, పేపర్ కిల్లింగ్ అన్నీ, పెయింటింగ్ అన్నీ నేర్పిస్తున్నారు. నాకు ఇంకా ఇక్కడ జాలీగా ఎంజాయ్ చేస్తున్నా. సార్ బాగానే చెప్తున్నారు. మేము ఏం చేసినా కానీ తిట్టకుండా కొట్టకుండా స్లోగా బాగానే చెప్తున్నారు. ఏం తప్పు వచ్చినా కానీ చెప్తున్నారు. ఇప్పుడు హోంవర్క్ ఇస్తే పొద్దున్నే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్తారు. ఆట విడుపుగా ఉండేందుకు చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికితీయాలనే ముఖ్య ఉద్దేశంతో స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో మే 31 వరకు ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు స్కూల్ డైరెక్టర్ స్ఫూర్తి శ్రీనివాస్ తెలిపారు. చిత్రలేఖనం ద్వారా సహనం, పరిశీలన శక్తి, ఓర్పు అలవడతాయన్నారు. చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి కళని, కళా సంస్కృతిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో గత 17 సంవత్సరాలుగా శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం ఏటా నిర్వహించే టెక్నికల్ గ్రేడ్ ఎగ్జామ్స్ కి కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలను చూపిస్తూ తన వంతు బాధ్యతగా తీసుకోవడం జరిగిందంటున్నారు. ఈ స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ 2005 సంవత్సరంలో స్థాపించాను. ఇప్పుడు 2025 దాదాపు 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇది 21వ సమ్మర్ క్యాంప్. పిల్లలందరూ కూడా సంవత్సరం అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ స్కూలు, క్లాసులు, ట్యూషన్స్, బుక్స్, ఎగ్జామ్స్ ఇలా సంవత్సరం అంతా అలసిపోయి ఉంటారు. ఆ 1 year అలసిపోయిన వాళ్ళ మైండ్కి కొంచెం రిలాక్సేషన్ ఉండాలనే కాన్సెప్ట్తో ఆర్ట్ విడుపుగా ఉండాలి, అలాగే వాళ్ళు నేర్చుకునే ఆర్ట్ వాళ్ళు రెగ్యులర్ స్టడీస్కి ఉపయోగపడిన కాన్సెప్ట్లో
ఈ స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఒక మంచి సిలబస్ మీన్స్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్, పెన్ డ్రాయింగ్, పెన్సిల్ షేడింగ్, పెయింటింగ్లో రకరకాల పెయింటింగ్స్ లైక్ వాటర్ కలర్స్, పోస్టర్ కలర్స్, యాక్రీ కలర్స్, కలర్ పెన్సిల్స్, పేపర్ క్విల్లింగ్, మండాలా ఆర్ట్, ఓరిగామి, మైక్రో ఆర్ట్, క్లే మౌల్డింగ్, డిజిటల్ పెయింటింగ్, ఫోటోషాప్, ఫోటోగ్రఫీ, హ్యాండ్ రైటింగ్, ఎస్పెషల్లీ కాలిగ్రఫీ. వీటన్నింటిలో కూడా వాళ్ళు ఈ 45 days అంటే మార్చ్ 15th నుంచి మే 31st వరకు 10 సంవత్సరం ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. దీంట్లో దాదాపు 100 నుంచి 200 మంది విద్యార్థులు వచ్చి రకరకాల కోర్సుల్లో ట్రైనింగ్ అవుతూ ఉంటారు. పేరెంట్స్ అందరి నుంచి వస్తున్న మంచి ఫీడ్బ్యాక్ ఏంటంటే, సార్ మా బాబు హ్యాండ్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ అయింది, మా వాడు సైన్స్ డయాగ్రామ్స్ బాగా గీలుతున్నాడు, వాళ్ళ స్కూల్లో ఏదైనా అసైన్మెంట్ కానీ ప్రాజెక్ట్ వర్క్ కానీ ఇస్తే చక్కగా చేస్తున్నాడు, వాళ్ళ సైన్స్ రికార్డ్స్ బాగా చేస్తున్నారు, మంచి మార్కులు వస్తున్నాయని. సో దీనివల్ల మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది, పేరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే, ఈ డ్రాయింగ్ నేర్చుకోవటం వల్ల స్టూడెంట్స్లో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే అబ్జర్వేషన్, పరిశీలనా శక్తి, అంటే ఒక ఆబ్జెక్ట్ని సున్నితంగా పరిశీలించటం, ఎటు నుంచి లైట్ పడుతుంది, ఎటు షాడోస్ పడుతున్నాయి, షాడోస్ ఎటు, దానివల్ల వాళ్ళు రియలిస్టిక్ డ్రాయింగ్స్ గీయగలుగుతున్నారు. అలాగే హ్యాండ్ రైటింగ్, ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్స్ రావటం వల్ల మంచి హ్యాండ్ రైటింగ్, అలాగే కాలిగ్రఫీ, ఇవన్నీ కూడా వాళ్ళు రెగ్యులర్ స్టడీస్లో ఉపయోగపడటం వల్ల వాళ్ళు మంచి మార్కులు కూడా స్కోర్ చేయగలుగుతున్నారు.